Hi, my dear brilliant diamonds. Now we are going to start CBSE and Andhra Pradesh exercise 12.2. So without any further delay, let us quickly start our first problem. Right now, ఇప్పుడు మనం ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. A solid is in the shape of a cone standing on a hemisphere. అబ్జర్వ్ చేయండి క్లియర్గా, a cone standing on a hemisphere అంటే మనకిచ్చిన ప్రాబ్లంకి డయాగ్రామ్ ఇది. సో మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి? వాల్యూమ్ ఆఫ్ ద సాలిడ్ ఫార్మ్డ్ బై దిస్ హెమిస్ఫియర్ అండ్ కోన్. సో దిస్ ఈజ్ వాట్ ద క్వశ్చన్. ఈ హెమిస్ఫియర్ కోన్ ఈ రెండింటి వల్ల ఫామ్ అయిన సాలిడ్ యొక్క వాల్యూమ్ని ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడానికి వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే రేడియస్ ఆఫ్ హెమిస్ఫియర్ ఈజ్ 1 సెంటీమీటర్, height of the cone is also 1 centimeter. So this is what the given information. మరి హౌ టు ఫైండ్ ఈ వాల్యూమ్ ఆఫ్ ద సాలిడ్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫియర్ ఇక్కడ కింద మీకు హెమిస్ఫియర్ ఉంది, ప్లస్ వాల్యూమ్ ఆఫ్ కోన్ పైన మనకు కోన్ ఉంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు వాల్యూమ్ ఆఫ్ ద సాలిడ్ వస్తుంది. అండ్ యూ కెన్ సీ ద ఫార్ములాస్ హియర్ ఆన్ ద స్క్రీన్ టు ఫైండ్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫియర్ అండ్ వాల్యూమ్ ఆఫ్ కోన్. ఇప్పుడు మనం ఈ ఫార్ములాస్లో సబ్స్టిట్యూట్ చేయాల్సిన వాల్యూస్ ఒకసారి చూద్దాం. డైమెన్షన్స్ ఆఫ్ హెమిస్ఫియర్, ఇది హెమిస్ఫియర్, దీని రేడియస్ వచ్చేసరికి 1 సెంటీమీటర్. అలాగే డైమెన్షన్స్ ఆఫ్ కోన్, దీని రేడియస్ అంటే రేడియస్ ఆఫ్ కోన్ అండ్ దాని హైట్ కూడా 1 సెంటీమీటరే. సో ఈ వాల్యూస్ మనం ఇప్పుడు ఈ ఫార్ములాస్లో సబ్స్టిట్యూట్ చేయబోతున్నాం. సో ఇన్ ప్లేస్ ఆఫ్ R1, హియర్ ఆల్సో ఇన్ ప్లేస్ ఆఫ్ R1, హియర్ ఆల్సో 1. సో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకు వచ్చేదే లాస్ట్ ఆన్సర్ పై. ఒకసారి చూడండి, 2π/3 ఇంటూ 1 క్యూబ్ ఈజ్ నథింగ్ బట్ 1. సో ఫైనల్గా మనకు వచ్చేది 2π/3. ఇక్కడ కూడా 1/3 పై ఇంటూ 1 స్క్వేర్ ఇంటూ 1 అంటే 1ఏ, కాబట్టి పై ఇంటూ 1/3 ఈజ్ నథింగ్ బట్ π/3. తర్వాత ఎల్సిఎం తీసుకుని యాడ్ చేసి సింప్లిఫికేషన్ చేస్తే మనకు ఫైనల్గా ఏమొచ్చింది? పై వచ్చింది. సో దేర్ ఫోర్ వాల్యూమ్ ఆఫ్ ద సాలిడ్ ఫార్మ్డ్ బై దిస్ కోన్ అండ్ హెమిస్ఫియర్ ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్ క్యూబ్స్. రైట్, ఇప్పుడు మనం ఒకసారి సెకండ్ ప్రాబ్లం కనుక చూస్తే ఇక్కడ ఒక ర్యాచెల్ అనే ఇంజనీరింగ్ స్టూడెంట్ ప్రిపేర్డ్ ఏ మోడల్ ఇలా యూజింగ్ ఏ సిలిండర్ అండ్ 2 కోన్స్. చూడండి, ఇక్కడ ఒక సిలిండర్ ఉంది, దానికి పైన ఒక కోన్ అండ్ కింద ఒక కోన్ ఫిక్స్ చేస్తే ఒక మోడల్, సాలిడ్ ఫార్మ్ ఆఫ్ మోడల్ తయారైంది. సో క్వశ్చన్ ఏంటి? వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ కంటైన్డ్ ఇన్ ద మోడల్. ఈ మోడల్లో ఉన్న ఎయిర్ యొక్క వాల్యూమ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఎయిర్ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? డయామీటర్ ఆఫ్ ద మోడల్ అంటే ఈ విడ్త్ ఆఫ్ దిస్ మోడల్ ఇస్ 3 సెంటీమీటర్స్, లెంత్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ టోటల్ లెంత్ ఇస్ 12 సెంటీమీటర్స్, అండ్ హైట్ ఆఫ్ ద కోన్, దిస్ ఈస్ ద కోన్, మనకి కింద ఒకటి ఉంది పైన ఒకటి ఉంది. సో హైట్ ఆఫ్ దిస్ కోన్ ఈజ్ ఈక్వల్స్ టు 2 సెంటీమీటర్స్. సో దిస్ ఈజ్ వాట్ ద గివెన్ ఇన్ఫర్మేషన్. నౌ హౌ టు ఫైండ్? చూడండి, ఈ మోడల్లో మొత్తం ఉండే ఎయిర్ యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ వాల్యూమ్ ఆఫ్ టోటల్ మోడల్ యొక్క వాల్యూమ్ని కనుక్కుంటే ఫైండ్ అవుట్ చేస్తే మనకు వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ వచ్చేస్తుంది. సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? మనకు మధ్యలో బ్లూ కలర్లో సిలిండర్ ఉంది, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ టాప్ కోన్ అండ్ వాల్యూమ్ ఆఫ్ బాటమ్ కోన్. సో ఇది టాప్ అండ్ ఇది బాటమ్ కోన్. ఈ మూడింటిని యాడ్ చేస్తే మనకు కావాల్సిన వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఇన్ దిస్ మోడల్ వస్తుంది. సో మనకు ఏం ఫార్ములాస్ ఉన్నాయి ఇక్కడ? వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ అండ్ వాల్యూమ్ ఆఫ్ కోన్. దీస్ ఆర్ ద ఫార్ములాస్ విచ్ వీ ఆర్ గోయింగ్ టు యూజ్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం. సో ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మనకు డైమెన్షన్స్ కావాలి. వేటివి? సిలిండర్ అండ్ కోన్. మరి ఈ మోడల్ మొత్తం యొక్క హైట్ ఎంత ఇచ్చారు వాళ్ళు? 12 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. మరి కోన్ హైట్ ఎంత ఇచ్చారు? 2 సెంటీమీటర్స్. సో పైన ఒక కోన్ ఉంది, కింద ఒక కోన్ ఉంది. టోటల్ కోన్ హైట్ ఎంత ఉంటుంది? 2 + 2 4. టోటల్ మోడల్ హైట్ ఎంత? 12. మరి సిలిండర్ హైట్ ఎంత ఉంటుంది అంటే ఈ 12 నుంచి ఈ2 అంటే 12 - 4 చేస్తే మనకు వచ్చేది సిలిండర్ యొక్క హైట్. సో ఇప్పుడు సిలిండర్ డైమెన్షన్స్ గురించి కనుక మాట్లాడితే రేడియస్ ఆఫ్ ద సిలిండర్, ఇది సిలిండర్ మీకు కనిపిస్తుంది డార్క్ బ్లూ కలర్లో. రేడియస్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ ఈక్వల్స్ టు 1.5. ఎందుకు? డయామీటర్ 3 సెంటీమీటర్స్ ఇచ్చారు కాబట్టి దాంట్లో హాఫ్ 1.5. మరి హైట్ ఇప్పటివరకు మనం డిస్కస్ చేసింది అదే, 8 సెంటీమీటర్స్ ఈజ్ ద సిలిండర్ హైట్ ఫ్రమ్ హియర్ టు హియర్. నెక్స్ట్ డైమెన్షన్స్ ఆఫ్ కోన్ కనుక అబ్జర్వ్ చేస్తే
రేడియస్ సేమ్ సిలిండర్ ఎంత ఉంటుందో కోన్ది కూడా అంతే రేడియస్ ఉంటుంది. హైట్ వాళ్ళు క్వశ్చన్లోనే 2 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. సో దీస్ ఆర్ ద డైమెన్షన్స్ నౌ వీ ఆర్ గోయింగ్ టు యూజ్ టు క్యాలిక్యులేట్ అవర్ ప్రాబ్లం. సో ఇప్పుడు ఒకసారి చూడండి ఫార్ములాస్. సో ఇప్పుడు మనం ఒకసారి ఫార్ములాస్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 1/3πr²h ఉంది, ఇక్కడ కూడా 1/3πr²h ఉంది. రెండింటిని యాడ్ చేస్తే 2/3πr²h అని రాయొచ్చు. నెక్స్ట్ ఏంటి, వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. సో దిస్ ఈజ్ సిలిండర్ ఫార్ములా కాబట్టి ఇక్కడ r ఈజ్ నథింగ్ బట్ సిలిండర్ రేడియస్ 3/2, h ఈజ్ నథింగ్ బట్ సిలిండర్ హైట్ 8, అవి సబ్స్టిట్యూట్ చేయాలి. మరి ఇదేంటి, రిలేటెడ్ టు కోన్ r 3/2, హైట్ 2. సో ఈ వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసి తర్వాత 2 × 2 4 కాబట్టి మనం క్యాన్సిల్ చేస్తే 4 2 జా 8 కాబట్టి మనం 2 ఇక్కడ ఆఫ్టర్ క్యాన్సిలేషన్ రాయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ కనుక చూస్తే 3 and 3 క్యాన్సిల్ చేద్దాం, 2 and 2 క్యాన్సిల్ చేద్దాం, అలాగే 2 and 2 క్యాన్సిల్ చేస్తే రిమైనింగ్ ఏంటి 22 × 3 × 3 నథింగ్ బట్ 9 × 2/7. ఇక్కడ 22 × 3/7. మరి మల్టిప్లై చేసి ఆ తర్వాత డివిజన్ చేసి యాడ్ చేస్తే మనకు వచ్చేది 65.99. Therefore, volume of model prepared by Rachel or volume of air in the container is equal to 66 centimeter cubes. Hope you are getting good clarity with our beautiful animations. రైట్, నౌ ఇప్పుడు మనం ప్రాబ్లం 3ని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. అయితే ఈ ప్రాబ్లం 3 వచ్చేసరికి చూడగానే కొద్దిగా నోరూరుతూ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఉన్నది గులాబ్ జామున్. మరి అది ఏ ఫామ్లో ఉంది, ఒక సిలిండర్కి ఇక్కడ మధ్యలో చూడండి, సిలిండర్కి 2 హెమిస్ఫియర్స్ అటాచ్ చేస్తే ఎలాగైతే ఉంటుందో అలాంటి ఒక గులాబ్ జామున్ ఉంది. మరి క్వశ్చన్ ఏంటి, ఇలాంటివి 45 గులాబ్ జామున్స్ ఉంటే ఆ 45 గులాబ్ జామున్స్లో మొత్తం వాల్యూమ్ ఆఫ్ షుగర్ సిరప్ ఎంత ఉంటుంది, షుగర్ జ్యూస్ ఎంత ఉంటుంది అనేది క్వశ్చన్. సో ఇప్పుడు మనకు ఆ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే టోటల్ లెంత్ ఆఫ్ దిస్ గులాబ్ జామున్ 5 సెంటీమీటర్స్, అలాగే డయామీటర్ ఆఫ్ దిస్ గులాబ్ జామున్ ఈజ్ 2.8 సెంటీమీటర్స్. సో దిస్ ఈజ్ వాట్ ద గివెన్ ఇన్ఫర్మేషన్. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాల్యూమ్ ఆఫ్ షుగర్ సిరప్ ఇన్ 45 గులాబ్ జామున్స్ ఫైండ్ అవుట్ చేసే కంటే ముందు ఒక గులాబ్ జామున్ది మనకు వాల్యూమ్ వస్తే మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. మరి ఆ ఒక్క గులాబ్ జామున్ వాల్యూమ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, హౌ టు ఫైండ్ వాల్యూమ్ ఆఫ్ 1 గులాబ్ జామున్ ఆర్ ఈచ్ గులాబ్ జామున్ అంటే వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఇక్కడ మధ్యలో ఉంది కదా సిలిండర్, ఆ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ప్లస్ 2 × వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫియర్, ఇక్కడ ఒక హెమిస్ఫియర్ ఉంది, ఇక్కడ ఒక హెమిస్ఫియర్ ఉంది. సో 2 × వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫియర్, ఇవి రెండింటిని యాడ్ చేస్తే మనకు కావాల్సిన ఒక గులాబ్ జామున్ యొక్క వాల్యూమ్ వస్తుంది. సో దీస్ ఆర్ ద ఫార్ములాస్ విచ్ వీ ఆర్ గోయింగ్ టు యూజ్ టు ఫైండ్ వాల్యూమ్ ఆఫ్ ఈచ్ గులాబ్ జామున్. రైట్, మనకు ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి డైమెన్షన్స్ కావాలి. సో హెమిస్ఫియర్ పైన ఒకటి ఉంది, కింద ఒకటి ఉంది. దాని హెమిస్ఫియర్ యొక్క డైమెన్షన్స్ కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే రేడియస్ ఆఫ్ హెమిస్ఫియర్ ఈజ్ ఈక్వల్స్ టు 1.4. ఎందుకు అంటే డయామీటర్ వాళ్ళు 2.8 ఇచ్చారు, దాంట్లో హాఫ్ 1.4. మరి ఈ సిలిండర్ మధ్యలో మనకు సిలిండర్ ఉంది, దాని డైమెన్షన్స్ ఏంటి, సేమ్ రేడియస్ ఉంటుంది. మరి హైట్ ఎంత, టోటల్ హైట్ మైనస్ టాప్ 1.4 అండ్ బాటమ్ 1.4. సో 5 - 2.8 సబ్స్ట్రాక్ట్ చేస్తే 2.2 సెంటీమీటర్స్ ఈజ్ ద హైట్ ఆఫ్ ద సిలిండర్ మనకు వస్తుంది. సో యూజింగ్ దీస్ వాల్యూస్ ఇప్పుడు మనం వాల్యూమ్ ఆఫ్ ఈచ్ గులాబ్ జామున్, ఒక్కొక్క గులాబ్ జామున్ యొక్క వాల్యూమ్ని ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. అండ్ మీకు తెలుసు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ అండ్ వాల్యూమ్ ఆఫ్ కోన్ ఫార్ములా, ఇవి రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది 4/3πr³. మరి ఇక్కడ πr²h అనేది సిలిండర్ కాబట్టి సిలిండర్ యొక్క మనం మెజర్మెంట్స్ ఆర్ డైమెన్షన్స్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. r = 14/2, హైట్ h = 22/10 సబ్స్టిట్యూట్ చేస్తాం. అలాగే ఇక్కడ కోన్ యొక్క డైమెన్షన్ సబ్స్టిట్యూట్ చేస్తే r ప్లేస్లో 14/10 అని సబ్స్టిట్యూట్ చేస్తాం. మరి ఆఫ్టర్ సబ్స్టిట్యూషన్ అండ్ సింప్లిఫికేషన్ మనకి ఏమొస్తుంది 25 సెంటీమీటర్ క్యూబ్. ఇదేంటి 25 సెంటీమీటర్ క్యూబ్ అనేది వాల్యూమ్ ఆఫ్ ఈచ్ గులాబ్ జామున్, అంటే ఒక్కొక్క గులాబ్ జామున్ యొక్క వాల్యూమ్. మరి మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి, వాల్యూమ్ ఆఫ్ ఒక్కొక్క గులాబ్ జామునా, కాదు. ఇప్పటివరకు మనకేమొచ్చింది వాల్యూమ్ ఆఫ్ 1 గులాబ్ జామున్ వచ్చింది. మనకేం అడిగారు అంటే 45 గులాబ్ జామున్స్లో ఉండే షుగర్ సిరప్ యొక్క వాల్యూమ్ అడిగినారు. మరి మనకేం కావాలి, ఇప్పుడు
వాల్యూమ్ ఆఫ్ 45 గులాబ్ జామున్స్ ఈజ్ ఈక్వల్స్ టు 45 ఇంటూ 1 గులాబ్ జామున్. హౌ మచ్? 25. మల్టిప్లై చేస్తే మనకేమొస్తుంది? వాల్యూమ్ ఆఫ్ 45 గులాబ్ జామున్స్ వస్తుంది. మరి మనకు అడిగిన క్వశ్చన్ ఇదా? కాదు. ఎందుకు అంటే ఒక గులాబ్ జామున్ తీసుకుంటే దాంట్లో ఒక 70% పిండి, 30% షుగర్ సిరప్ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఇక్కడ ఏమి ఇచ్చారు? 30% షుగర్ సిరప్ ఉంది, మొత్తం షుగర్ సిరప్ ఉండదు గులాబ్ జామున్లో. సో ఈ మొత్తం వాల్యూమ్ ఆఫ్ 45 గులాబ్ జామున్స్లో 30% మాత్రమే షుగర్ సిరప్ ఉంటుంది అని క్వశ్చన్లో ఇచ్చారు. కాబట్టి ఆ 30% ఆఫ్ టోటల్ వాల్యూమ్ మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకు వచ్చేదే ఈ 338 సెంటీమీటర్ క్యూబ్. ఏంటిది? వాల్యూమ్ ఆఫ్ షుగర్ సిరప్ ప్రజెంట్ ఇన్ 45 గులాబ్ జామున్స్. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ ఫైనల్లీ గాట్. Now if you want to note down the solution in your notebook, and if you are using mobile, then in your Google search you have to type our website name. What is that? Goodbricks.in. So here you have to type in your mobile goodbricks.in. After that you have to click on first link here, whatever you see on your mobile. Then here right side you have 3 lines. There if you click, you will find menus. There you have to click on students zone. Then you have CBSE Telangana and Andhra Pradesh. Here in CBSE Maths 10 class 10, click there. So when you click on this option, you will find all the chapters which are there in the 10th class. For example, if you click on surface areas and volumes here, you will find the exercises which are there in this chapter. So if you scroll down, you will find exercise 12.1 and 12.2. You just click on 12.2, and after that you will find the solutions which are there. Here what you have to do is click here to select problem. So when you click here, you will find the problems which are there in this. For example, if you click on problem 3, you will get the solution of problem 3. So this is how in your mobile you will find quickly the solution which you can take notes in your notebook. And these are also quick online solutions which are very much students friendly solutions we have provided. Hope you will utilize this opportunity also. రైట్, ఒకసారి మనం ప్రాబ్లం 4 కనుక అబ్జర్వ్ చేస్తే మనకేమి ఇచ్చారు అంటే ఒక వుడెన్ పెన్ స్టాండ్ ఉంది ఇక్కడ. మరి అది ఏ షేప్లో ఉంది? క్యూబాయిడ్ ఫామ్లో ఉంది. సో వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? వాల్యూమ్ ఆఫ్ వుడ్ ఇన్ స్టాండ్ ఎంత? ఈ క్యూబాయిడ్ ఫామ్లో ఉన్న వుడెన్ స్టాండ్ వాల్యూమ్ ఎంత అని అడుగుతున్నారు. మరి డైరెక్ట్గా క్యూబాయిడ్ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేస్తే అయిపోతుందా అంటే కాదు. ఎందుకు? మరి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఒకసారి చూడండి. రైట్, ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ వుడ్ ఇన్ పెన్ స్టాండ్ కావాలి అంటే వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్, దాంట్లో నుంచి ఈ 4 హోల్స్ ఉన్నాయి కదా, అవి ఏ షేప్లో ఉన్నాయి? కోన్ షేప్లో ఉన్నాయి. ఆ 4 హోల్స్ యొక్క వాల్యూమ్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో వీ విల్ గెట్ వాల్యూమ్ ఆఫ్ వుడ్ ఇన్ ద పెన్ స్టాండ్ వస్తుంది. రైట్, దిస్ ఈజ్ హౌ వీ నీడ్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం. మరి మనకు ఈ వాల్యూమ్ ఆఫ్ వుడ్ ఇన్ పెన్ స్టాండ్కి ఫైండ్ అవుట్ చేయడానికి మనకు డైమెన్షన్స్ ఇచ్చారు. దీని క్యూబాయిడ్ డైమెన్షన్స్ ఇచ్చారు, అలాగే కోన్ డైమెన్షన్స్ కూడా క్వశ్చన్లో నీట్గా ఇచ్చారు. సో యూజింగ్ దీస్ డైమెన్షన్స్ నౌ వీ ఆర్ గోయింగ్ టు సాల్వ్ వాల్యూమ్ ఆఫ్ పెన్ స్టాండ్. ఓకే, సో ఫర్ దట్ వీ హ్యావ్ ఫార్ములాస్. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఏంటి? LBH. వాల్యూమ్ ఆఫ్ కోన్కి ఏంటి ఫార్ములా? 1/3 πr²h. సో ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్లో మనకు డైమెన్షన్స్ ఉన్నాయి LBH. ఆ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. అలాగే కోన్ కోసం మనకి ఇక్కడ డైమెన్షన్స్ ఉన్నాయి. రేడియస్ 1/2, హైట్ 1.4. సో అవి మనం సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకు వచ్చేదే ఫైనల్ ఆన్సర్ 523.53 సెంటీమీటర్ క్యూబ్. ఇది ఏంటి? ఇది వాల్యూమ్ ఆఫ్ పెన్ స్టాండ్ ఆర్ వుడ్ ఇన్ ద పెన్ స్టాండ్. సో దేర్ ఫోర్ వాల్యూమ్ ఆఫ్ పెన్ స్టాండ్ ఈజ్ ఈక్వల్ టు 523.53 సెంటీమీటర్ క్యూబ్. లెట్ us look at ఫిఫ్త్ ప్రాబ్లం. మరి ఈ ప్రాబ్లంలో మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ మీరు చూస్తున్నారు లెడ్ షార్ట్స్ ఉన్నాయి, ఇక్కడ కోన్, ఈ కోన్లో వాటర్ ఉంది. మరి ఈ షార్ట్స్ అంటే లెడ్ షార్ట్స్ ఈ కోన్ వాటర్లో డ్రాప్ చేశారు. సో మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎన్ని డ్రాప్ చేశారు? నంబర్ ఆఫ్ లెడ్ షార్ట్స్ డ్రాప్డ్ ఇన్ దిస్ వెసిల్. ఇది మనకు అడిగిన క్వశ్చన్. సో మరి ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? హౌ టు ఫైండ్ దీస్ నంబర్ ఆఫ్ లెడ్ షార్ట్స్ అని అంటే ఇక్కడ చూడండి, ఇంకా మీకు కొన్ని లెడ్ షార్ట్స్ కనిపిస్తున్నాయి కదా.
సో మరి వీటి వాల్యూమ్ కావాలి. మరి ఎంత? మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ఈ అన్ని లెడ్ షార్ట్స్ వాల్యూమ్ కలిపితే 1/4 ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ టోటల్ వాటర్ ఇన్ దిస్ కోన్. ఈ కోన్లో ఎంతైతే వాటర్ ఉందో దాంట్లో 1/4 వాల్యూమ్ ఇవన్నీ లెడ్ షార్ట్స్ కలిపి ఉంటాయి. సో దిస్ 1/4 ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ టోటల్ వాటర్ బై వాల్యూమ్ ఆఫ్ వన్ లెడ్ షార్ట్ ఆర్ వాల్యూమ్ ఆఫ్ ఈచ్ లెడ్ షార్ట్. ఈ వాల్యూమ్ ఆఫ్ ఈచ్ లెడ్ షార్ట్ తోటి 1/4 ఆఫ్ టోటల్ వాటర్కి మనం డివైడ్ చేస్తే మనకు టోటల్ నెంబర్ ఆఫ్ లెడ్ షార్ట్స్ వస్తాయి. సో ఇప్పుడు మనకేం కావాలి? వాల్యూమ్ ఆఫ్ టోటల్ వాటర్ ఇన్ కోన్. ఈ కోన్లో ఎంత వాటర్ ఉందో ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఈ ఫార్ములా యూజ్ చేయాలి. అలాగే ఒక్కొక్క లెడ్ షార్ట్ యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం వాల్యూమ్ ఆఫ్ స్పియర్ని యూజ్ చేసుకొని మనం దీంతో అంటే ఈ వాల్యూమ్ ఆఫ్ ఈచ్ లెడ్ షార్ట్ తోటి ఈ కోన్ టోటల్ వాల్యూమ్లో 1/4కి డివైడ్ చేస్తే మనకు కావాల్సిన క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది. సో దిస్ ఈజ్ హౌ వీ నీడ్ టు ఫైండ్. మరి ఇప్పటివరకు మనకేమొచ్చింది? వాల్యూమ్ ఆఫ్ టోటల్ వాటర్ కోన్ ఇన్ దిస్ కోన్ ఎంత వచ్చింది? 22 × 200/21. మరి మనకేం కావాలి? ఈ టోటల్ వాటర్ వాల్యూమ్ ఎంతైతే ఉందో దీంట్లో 1/4 వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఈ అన్ని లెడ్ షార్ట్స్ యొక్క వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/4 ఆఫ్ దిస్ టోటల్ వాటర్ ఇన్ ద కోన్. సో 1/4 ఆఫ్ టోటల్ వాటర్ ఇన్ ద కోన్ ఈజ్ ఈక్వల్స్ టు 1/4 ఇంటూ దిస్. నా వాల్యూమ్ ఆఫ్ ఈచ్ లెడ్ షార్ట్ మనకి ఎంత వచ్చింది? 11/21. మనం సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లం ఏంటి? టోటల్ నెంబర్ ఆఫ్ లెడ్ షార్ట్స్. ఎలా? 1/4 ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ టోటల్ వాటర్ బై వాల్యూమ్ ఆఫ్ ఈచ్ లెడ్ షార్ట్. సో దీంతో డివైడ్ చేయాలి. దీన్ని 1/4 ఇంటూ 22 × 200/21ని 11/21 తోటి డివైడ్ చేయాలి. మరి డివిజన్కి బదులు 21/11 తోటి మల్టిప్లై చేసినా వస్తుంది. 11/21తో డివిజన్కి బదులు 21/11 తోటి మల్టిప్లై చేసినా వస్తుంది. ఇప్పుడు 21 and 21 క్యాన్సిల్ చేస్తే ఏం మిగులుతుంది మనకు? 22 × 200/4 × 11. ఇప్పుడు 11 1 జా 11 2 జా, అలాగే 4 1 జా 450 జా, 4 5 జా 20 కాబట్టి 450 జా. సో మనకు ఆఫ్టర్ క్యాన్సిలేషన్ ఏముంటుంది? 2 × 50 ఈజ్ ఈక్వల్స్ టు 100. వాట్ ఈస్ దిస్ 100? దిస్ ఈజ్ ద టోటల్ నంబర్ ఆఫ్ లెడ్ షార్ట్స్ డ్రాప్డ్ ఇన్ ద కోనికల్ వెసిల్. అంటే ఈ కోన్లో మనం డ్రాప్ చేసిన టోటల్ నంబర్ ఆఫ్ లెడ్ షార్ట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 100. రైట్, లెట్ us now సాల్వ్ ప్రాబ్లమ్ 6. మరి ఈ ప్రాబ్లంలో వాళ్ళు ఏమి ఇచ్చారు అంటే ఒక పోల్ విచ్ ఈజ్ మేడ్ విత్ స్మాల్ సిలిండర్ అండ్ బిగ్ సిలిండర్. ఇక్కడ చూస్తున్నారు స్మాల్ సిలిండర్ అండ్ బిగ్ సిలిండర్ ఈ రెండింటితో కలిపి ఒక పోల్ తయారు చేశారు. మరి మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే మాస్ ఆఫ్ దిస్ పోల్ ఫైండ్ అవుట్ చేయాలి. మరి అది ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటో ఒకసారి చూడండి. మాస్ ఆఫ్ 1 cm³ ఐరన్ ఇచ్చారు, డయామీటర్ అండ్ హైట్ ఆఫ్ ద బిగ్ సిలిండర్ ఇచ్చారు, అలాగే రేడియస్ అండ్ హైట్ ఆఫ్ ద స్మాల్ సిలిండర్ ఇచ్చారు. సో యూజింగ్ దిస్ గివెన్ ఇన్ఫర్మేషన్ నౌ వీ హ్యావ్ టు ఫైండ్ మాస్ ఆఫ్ ద పోల్. మరి హౌ టు ఫైండ్, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మాస్ ఆఫ్ దిస్ పోల్ అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ వాల్యూమ్ ఆఫ్ దీస్ టూ సిలిండర్స్, స్మాల్ సిలిండర్ బిగ్ సిలిండర్ యొక్క టోటల్ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేసి ఆ వచ్చిన టోటల్ వాల్యూమ్కి మనం మాస్ ఆఫ్ ద 1 cm³ ఐరన్ తోటి మల్టిప్లై చేయాలి. ఎంత ఇచ్చారు? 8 grams అని ఇచ్చారు. సో 8 grams తోటి ఈ టోటల్ వాల్యూమ్కి మనం మల్టిప్లై చేయాలి. మరి వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు తెలుసు πr²h అనే ఫార్ములా. ఈ బిగ్ సిలిండర్కి క్యాపిటల్ R అని రాసాము, స్మాల్ సిలిండర్కి స్మాల్ r అని ఫార్ములాలో రాసాము. సో ఫైనల్గా యూజింగ్ దీస్ టూ ఫార్ములాస్ మనం వాల్యూమ్ ఆఫ్ దీస్ టూ సిలిండర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మరి ఈ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు డైమెన్షన్స్ ఒకసారి చూస్తే డయామీటర్ ఆఫ్ బిగ్ సిలిండర్ అంటే ఈ విడ్త్ ఆఫ్ బిగ్ సిలిండర్ 24 cm ఇచ్చారు కాబట్టి రేడియస్ 12 cm అవుతుంది, హైట్ 220 cm ఇచ్చారు. అలాగే స్మాల్ సిలిండర్ రేడియస్ 8 cm, హైట్ 60 cm. సో దీస్ ఆర్ ద గివెన్ డైమెన్షన్స్ ఆఫ్ దీస్ టూ సిలిండర్స్. మరి ఇప్పుడు ఈ డైమెన్షన్స్ యూజ్ చేసుకొని మనం ఇక్కడున్న వాల్యూస్ ఆర్ అండ్ హెచ్ వాల్యూస్ ఇక్కడున్న ఆర్ అండ్ హెచ్ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వాల్యూమ్ ఆఫ్ బిగ్ సిలిండర్ అలాగే వాల్యూమ్ ఆఫ్ స్మాల్ సిలిండర్ ఇవి రెండు వస్తాయి. ఆ తర్వాత ఈ రెండు వాల్యూమ్స్ని యాడ్ చేస్తే టోటల్ వాల్యూమ్ ఆఫ్ 2 సిలిండర్స్ వస్తుంది.
ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మాస్ ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. మాస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేయాలి? ఈ టోటల్ వాల్యూమ్తో మనం వీ హ్యావ్ టు మల్టిప్లై విత్ మాస్ ఆఫ్ 1 సెంటీమీటర్ క్యూబ్ ఐరన్. సో 1,11,000 ఇంటూ 532.8 ఇంటూ 8 ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి? 892.26 kgs kilograms. Therefore, mass of the total pole is equal to 892.26 kg kilograms. Right, let us now look at problem 7. మరి ఈ ప్రాబ్లంలో మనకి ఏం చెప్పారు లేదా ఏం అడిగారు అంటే ఇక్కడ ఒక సిలిండర్ మీకు కనిపిస్తుంది. ఈ సిలిండర్లో వాటర్ ఫిల్అప్ చేసి ఉంది. సో ఆ వాటర్ ఫిల్అప్ చేసి ఉన్న సిలిండర్లో ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా కోన్ విత్ హెమిస్ఫియర్తో చేసిన ఒక సాలిడ్ని కనుక ప్లేస్ చేస్తే అంటే పెడితే ఏమవుతుంది? వాటర్ బయటకు వచ్చేస్తుంది కొద్దిగా. మరి ఈ కోన్ అండ్ హెమిస్ఫియర్తో తయారు చేసిన సాలిడ్ పెట్టిన తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ మిగిలి ఉంటుంది కదా. సో దట్ ఈస్ వాట్ దే ఆర్ ఆస్కింగ్. వాల్యూమ్ ఆఫ్ వాటర్ లెఫ్ట్ ఇన్ ద సిలిండర్ ఆఫ్టర్ ప్లేసింగ్ దిస్ కోన్ అండ్ హెమిస్ఫియర్ ఇన్ దిస్ సిలిండర్. దిస్ ఈజ్ వాట్ ద క్వశ్చన్. మరి ఎలా ఫైండ్ చేయాలి? హౌ టు ఫైండ్ అంటే మీకు ఆల్రెడీ విత్ కామన్ సెన్స్ మీరు అనుకుంటారు. సో వాట్ ఎవర్ యు ఆర్ థింకింగ్ దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు డూ. సో చూడండి, వాల్యూమ్ ఆఫ్ వాటర్ లెఫ్ట్ ఇన్ దిస్ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిలిండర్లో ఉన్న టోటల్ వాటర్ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ తర్వాత దాంట్లో నుంచి అంటే ఈ టోటల్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ నుంచి మనం వాల్యూమ్ ఆఫ్ ఈ కోన్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫియర్ ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వాల్యూమ్ ఆఫ్ వాటర్ లెఫ్ట్ ఓవర్ ఇన్ దిస్ సిలిండర్ వస్తుంది. మరి ఈ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా πr²h. వాల్యూమ్ ఆఫ్ కోన్కి πr²h/3 లేదా 1/3 πr²h అని కూడా అంటాం. వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫియర్కి 2/3 πr³. సో ఈ ఫార్ములాస్ యూజ్ చేసుకొని మనకు కావాల్సిన ప్రాబ్లమ్ని సొల్యూషన్ని ఎప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. సో మనం ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనకు డైమెన్షన్స్ ఆఫ్ సిలిండర్ కావాలి, ఈ బిగ్ సిలిండర్. ఆ తర్వాత డైమెన్షన్స్ ఆఫ్ ఈ కోన్ కావాలి, అలాగే హెమిస్ఫియర్ కావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజింగ్ ద డైమెన్షన్స్ ఆఫ్ సిలిండర్, ఈ అవుట్ సైడ్ బిగ్ సిలిండర్ యొక్క వాల్యూమ్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం యూజింగ్ దిస్ ఫార్ములా. సో ఇన్ ప్లేస్ ఆఫ్ ఆర్ వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ 60, ఇన్ ప్లేస్ ఆఫ్ హెచ్ 180 సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ వస్తుంది. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? వాల్యూమ్ ఆఫ్ కోన్ అండ్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫియర్. సో అగైన్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఆర్ వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ 60 అండ్ ఇన్ ప్లేస్ ఆఫ్ హెచ్ వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ 120. ఇక్కడ 3 1 జా 340 జా క్యాన్సల్ చేస్తే నెక్స్ట్ స్టెప్ మనం 22/7 ఇంటూ 60 ఇంటూ 60 ఇంటూ 40 రాయొచ్చు. వాట్ ఈస్ దిస్? వాల్యూమ్ ఆఫ్ కోన్. నెక్స్ట్ ఇక్కడ ఉన్న 60ని కనుక మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి 3 1 జా 340 జా క్యాన్సల్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మనం 320 జా ఆఫ్టర్ క్యాన్సలేషన్ వీ కెన్ రైట్ ఇంటూ 20. సో 2 ఇంటూ 20 వీ విల్ గెట్ 22/7 ఇంటూ 60 ఇంటూ 60 ఇంటూ 40. ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి, వాల్యూమ్ ఆఫ్ కోన్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫియర్ సేమ్ వచ్చాయి. అండ్ మనం ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ ఈ వాల్యూమ్ ఆఫ్ కోన్ అండ్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫియర్ని రెండింటిని యాడ్ చేయాలి. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే మనం ఏం రాయొచ్చు? 22/7 ఇంటూ 60 ఇంటూ 60 ఇంటూ 80. ఎలా వచ్చింది? 40 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్స్ టు 80. సో ఇప్పుడు మనం ఈ వాల్యూమ్ ఆఫ్ కోన్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫియర్ని ఏం చేయాలి అంటే వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ నుంచి మనం సబ్ట్రాక్ట్ చేయాలి. మనకు ఆల్రెడీ వచ్చింది వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఎంత? 22/7 ఇంటూ 3600 ఇంటూ 180. సో నౌ వాల్యూమ్ ఆఫ్ వాటర్ లెఫ్ట్ ఇన్ ద సిలిండర్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ మైనస్ వాల్యూమ్ ఆఫ్ కోన్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫియర్. మరి ఇవి రెండు సింప్లిఫై చేస్తే మనకు ఫైనల్గా వచ్చే ఆన్సర్ ఎంత? 11,31,428 సెంటీమీటర్ క్యూబ్. ఇదేంటి? దిస్ ఈజ్ ద వాల్యూమ్ ఆఫ్ వాటర్ లెఫ్ట్ ఇన్ ద సిలిండర్. Right, now let us look last problem of this chapter and this exercise also. మరి ఈ ప్రాబ్లంలో వాళ్ళు ఏమి ఇచ్చారు అంటే there is a girl who measured the water holding in this container. ఓకే, ఈ కంటైనర్లో ఎంత వాటర్ ఉందో మెజర్ చేసింది. చేసిన తర్వాత ఎంత ఉందని చెప్పింది? 345 సెంటీమీటర్ క్యూబ్ వాటర్ ఈ కంటైనర్లో ఉంది అని చెప్పింది. ఇక్కడ ఏముంది? ఒక సిలిండర్ అండ్ స్పియర్ ఉంది.
మరి మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి? వాల్యూమ్ ఆఫ్ వాటర్ మెజర్డ్ బై ద చైల్డ్ ఈజ్ కరెక్టా కాదా అని అడిగారు. అంటే ఆ గర్ల్ ఏదైతే వాటర్ వాల్యూమ్ మెజర్ చేసిందో అది కరెక్టా కాదా అని మనకు అడిగిన క్వశ్చన్. మరి హౌ టు ఫైండ్ దిస్ క్వశ్చన్ అని అంటే, ఈ కంటైనర్లో ఉన్న అమౌంట్ ఆఫ్ వాటర్ని మనం వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫియర్ ఈ రెండింటిని ఫైండ్ అవుట్ చేసి యాడ్ చేస్తే మనకు అప్పుడు తెలుస్తుంది దీంట్లో ఎంత వాటర్ ఉందో. మనం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మరి ఆమె చెప్పింది కరెక్టా కాదా మనం కన్ఫర్మ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ హౌ వీ నీడ్ టు ఫైండ్. సో వాటర్ వాల్యూమ్ ఇన్ దిస్ కంటైనర్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఈ స్పియర్ డైమెన్షన్స్ అలాగే సిలిండర్ డైమెన్షన్స్ కావాలి. సో క్వశ్చన్లో మనకు డయామీటర్ ఆఫ్ ది స్పియర్ 8.5 సెంటీమీటర్స్ ఇచ్చారు కాబట్టి ఫ్రమ్ దిస్ రేడియస్ ఆఫ్ స్పియర్ 4.25 మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఎలా బై 2 చేస్తే. అలాగే ఇప్పుడు సిలిండర్ డైమెన్షన్స్ కనుక చూస్తే హైట్ 8 సెంటీమీటర్స్, డయామీటర్ 2 సెంటీమీటర్స్ ఇచ్చారు కాబట్టి రేడియస్ 1 సెంటీమీటర్ అవుతుంది. సో యూజింగ్ దీస్ డైమెన్షన్స్ ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ ఇన్ దీస్ ఫార్ములాస్ then you will get volume of sphere and volume of cylinder. So ikkada volume of sphere kosam in place of R you have to substitute 4.25. So after substitution and simplification you will get 321.39 as the volume of sphere. Alage ee formula lo R place lo 1, H place lo 8 substitute chesi simplify cheste manaku వచ్చే ఆన్సర్ 25.12. ఇప్పుడు మనకేం కావాలి? ఈ స్పియర్ అండ్ సిలిండర్ రెండింటిని యాడ్ చేస్తే మనకు 346.51 అనే ఆన్సర్ వస్తుంది. ఇదేంటి? టోటల్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఇన్ ద గ్లాస్ వెసెల్. సో ఇది మనకు వచ్చిన వాల్యూమ్. మరి అమ్మాయి ఎంత చెప్పింది? 345. మరి ఆ అమ్మాయి చెప్పింది కరెక్టా అని అంటే కాదు. ఎందుకు అంటే షీ టోల్డ్ 345 సెంటీమీటర్ క్యూబ్ బట్ వీ గాట్ 346.51 మనకు వచ్చింది. సో దట్ ఈస్ ద రీజన్ the volume told by the child or measured by the child is wrong. Hope you got good clarity on all the problems which we have discussed in this exercise as well as in this chapter. If yes, quickly share with as many friends as possible. Thanks for watching and learning. Have a nice day.